జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకు అందరికి కూడా తెలిసిందే సోషల్ మీడియాలో చాలా మంది ఇష్ట ప్రకారం నోటుకొచ్చేట్టు మాట్లాడడం అసభ్యకరమైన పోస్టులు పెట్టడం దేశాన్ని వ్యతిరేకించడం దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు వీటితో పాటు ఏంటంటే తీవ్రవాదానికి సపోర్ట్ గా ఈ మత ఛాందసవాదులకు సపోర్ట్ గా ఇటువంటి పోస్ట్ అన్ని పెట్టడం వాళ్లకు కామెంట్ పెట్టడం వాళ్ళకి ఫేవర్ గా అదే విధంగా అలాంటి పోస్ట్ అన్ని కూడా షేర్ చేయడం ఇదంతా కూడా చేస్తూ ఉంటారు ఇది తప్ప ఒప్ప సరే ఒకసారి ఈ న్యూస్ చూడండి ఖచ్చితంగా ఈ న్యూస్ మీకు అందరికి కూడా నచ్చుతుంది ఓకేనా ఒకడు తీవ్రవాదిగా మారాలి అంటే వాడి ముందు రాడికలైజ్ అయ్యాలన్నమాట వాడు మత పిచ్చితో రగిలిపోయేలా చేయాలి మతం అంటే చెయ్యి కోసుకునే విధంగా ఉండాలి అలాంటి వాడిని రిలీజియన్ రాడికల్ అని చెప్పి అంటారన్నమాట అంటే మత పిచ్చిగాడు అని అర్థమవుతుందా ఈ రాడికల్ ఇంకొంచెం ముదిరితే వాడు జిహాదీగాడు అయిపోతాడు అంటే వీడు మతమౌఢ్యంలో కొట్టుకొని చేస్తా ఉంటాడు ఈ జిహాదీలను సగం పిచ్చోళ్ళు అంటారు అంటే వీళ్లకు సగం మత పిచ్చి ఉంటుంది అనమాట ఇక తీవ్రవాదుల విషయానికి వస్తే వీళ్ళు పూర్తిగా పిచ్చోళ్ళు అనమాట వీళ్ళు మతం కోసం ఒకరిని అన్యాయంగా దారుణంగా కనీసం జాలి దయ ఏ మాత్రం కూడా లేకుండా చంపడానికైనా సిద్ధంగా ఉంటారు లేదా వీళ్ళు సావడానికైనా సిద్ధమైపోతారు వీళ్ళు ఒక మానసిక రోగులు అనమాట సరే ఇక న్యూస్ విషయానికి వస్తే సాధారణంగా ఈ రాడికల్స్ అనేవాళ్ళు స్టూడెంట్స్ లో ఎక్కువగా ఉంటారు అంటే ఈ రాడికల్స్ లో ఎక్కువగా 17 ఏళ్ల వయసు నుంచి 30 ఏళ్ల వయసులో ఉండే వాళ్ళు ఉంటారన్నమాట బయట నుంచి వచ్చి అమెరికాలో చదువుకునే వాళ్ళలో అదేవిధంగా రీసెర్చ్ చేసే వాళ్ళలో ఈ రాడికల్స్ ఎక్కువగా ఉన్నారంట ఓకేనా అంటే ఈ రాడికల్స్ అరాచకత్వాన్ని ప్రేమిస్తారనమాట అదేవిధంగా ఈ జిహాదీను ఆరాధిస్తారు ప్రపంచం మొత్తం కూడా షరియా చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్లు కూడా చేస్తూ ఉంటారు వీళ్ళు నేరుగా బిన్ లాడెన్ యాహ్వా సిన్వర్ ఇస్మాయిల్ హనియే ఇబ్రహీం అక్విల్ ఇలాంటి వాళ్ళ టెర్రరిస్ట్ నాయకులందరినీ కూడా ఆరాధిస్తూ ఉంటారు ఇక్కడ మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంది అంటే అమెరికాలో ఇలా కోరుకుంటున్నటువంటి విద్యార్థులు అంతా కూడా ఉన్నత చదువులు చదివే వాళ్ళనంట అంటే చదువుకుంటారు కానీ బుద్ధి మాత్రం ఇంకోసాటికి పోయింది అది అంటే ఈ రిలీజియన్ రాడికల్స్ లో ఎక్కువ మంది ఉన్నత చదువులు చదువుకుంటున్నారంట కొంతమంది ఏకంగా పిహెచ్డి చేసేవాళ్ళు కూడా ఉన్నారంటే అంటే చూడండి ఈ చదువు అడిగి విన్నట్టు వీళ్ళ ఆలోచన లేనిది వీళ్ళు చేసే చేష్ట లేనిది నాకైతే అర్థమే కావడంలే అయినప్పటికీ వీళ్ళ ప్రవర్తన మాత్రం మధ్యయుగం కాలం నాటి మనుషుల్లాగా ఉంటుంది అది బహిరంగ రహస్యమే మీకు కూడా తెలుసు ఈ జాంబీగాళ్ళు జిహాదీగాళ్ళు వీళ్ళంతా కూడా ఎట్టుంటారు ఏంది అనేది నేనేం మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు కూడా కొన్ని వందలాది వేలాది ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మీరు ప్రతిరోజు కూడా చూస్తూ ఉన్నారు కదా అది ఎందుకంటే వీళ్లకు మనుషుల విలువ తెలియదు ఆ విధంగా రాడికల్స్ అయితే పెరుగుతారు సరే ఈ విషయాన్ని కనిపెట్టినటువంటి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు అమెరికాలో చదువుకోవడానికి వచ్చే విద్యార్థుల పైన కఠినమైన నిబంధనలు విధించింది నిజానికి ఇవి కఠినమైన నిబంధనలు కాదు అత్యవసరమైనటువంటి నిబంధనలు అని చెప్పుకోవచ్చు అవునా కదా ఈ నిబంధనల ప్రకారం అమెరికాలో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులు తీవ్రవాదులకు సపోర్ట్ చేస్తూ ఉండేటటువంటి పోస్టులకు లైకులు కొట్టడం కానీ ఆయా పోస్టులను షేర్లు చేయడం కానీ చేయకూడదు అర్థమవుతుందా తీవ్రవాదులను పొగుడుతా ఎటువంటి పోస్టులు కూడా పెట్టకూడదు అంతేకాకుండా ఇజ్రాయెల్ యూదులకు వ్యతిరేకంగా అస్సలే పోస్టులు పెట్టకూడదు అంతేకాదు గాజాలోని హమాస్ తీవ్రవాదులకు యెమెన్లోని హైతీ తీవ్రవాదులకు లెబనాన్లోని హెజ్బుల్లా తీవ్రవాదులకు మద్దతుగా ఏ దేశంలోనైనా సరే ఎటువంటి ర్యాలీలోనూ కూడా పాల్గొనకూడదు ఈ 4 నిబంధనల్లో ఏ నిబంధన అతిక్రమించినా వాళ్ళకైతే వీసాలు రావు వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని వేషాలు వేసినా ఎంత పలుకుబడి ఉపయోగించినా వాళ్ళకి మాత్రం అమెరికా వీసాలు రావంటే రావు అంతేకాదు ఇప్పుడు చెప్పినటువంటి ఈ 4 నిబంధనలను అమెరికాలో ఉంటారు కదా ఏది వాళ్ళు కూడా ఖచ్చితంగా సచ్చినట్టు పాటించి తీరాల్సిందే లేదంటే వాళ్ళ వీసాలను కూడా క్యాన్సిల్ చేసేసి వాళ్ళు ఏ దేశం నుంచి అయితే వచ్చినారో మళ్ళీ ఆ దేశానికే పంపించారు చెప్పాలంటే తరిమేస్తారు అట్ట ప్రస్తుతం ఈ విధంగా 300 మంది అమెరికాలో ఉన్న వాళ్ళ వీసాలను రద్దు చేసి వాళ్ళ దేశాలకైతే తరిమేశారు వీళ్ళంతా కూడా గాజా ప్రజల ముసుగులో హమాస్ తీవ్రవాదులకు సపోర్ట్ చేసేవాళ్ళు అందుకే డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం అయితే తీసుకున్నాడు ఇక ఈ విషయం మీద అమెరికన్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఏజెన్సీ కార్యదర్శి మాట్లాడుతా అమెరికా తీవ్రవాద రహిత దేశం తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేదే లే ఉగ్రవాద సానుభూతి పరులకు అమెరికాలో కనీసం ఇంత కూడా స్థానం లేదు అసలు అలాంటి వాళ్ళను మా దేశంలోకి మేము ఎందుకు రానియాలా మా దేశంలో ఎందుకు ఉండనియాలా అంతే కదా అంటే ఒక అమెరికాలోనే కాదు ఇలాంటి వాళ్ళకి ఏ దేశంలో కూడా తావు ఉండకూడదు మరి వీళ్ళు ఇంకేడికి పోతారు అంటే తీసుకుని సముద్రంలో వేసేసేదే సముద్రంలో దోసేదే అంతే కదా పోతారు అది ఏదో ఒకటి సోర్చాపులు తినేసిపోతాయి ఇంకేమడదే అంతకంటే వాటికన్నా ఉపయోగపడిన శరీరాల్లో సరే ఇలాంటి జిహాదీ మనస్తత్వం ఉన్న వాళ్ళు మా దేశానికి వస్తే రేపు మా దేశ ప్రజలను కూడా రాడికలైజ్ చేస్తారు అందుకే చెప్తున్నా అలాంటి పోస్టులు పెట్టే వారికి శాశ్వతంగా అమెరికా ద్వారాలు మూసుకుపోయినట్టే అంతేకాదు అమెరికాలో ఉండేటటువంటి ఈ గ్రీన్ కార్డు హోల్డర్స్ అయినా సరే ఇలాంటి వెధవ పనులు చేస్తే వాళ్ళని కూడా బయటికి పంపిస్తామంటూ వాళ్ళైతే స్పష్టంగా వాళ్ళ అభిప్రాయాన్ని అయితే తెలియజేశారు
దీంతో ఈ జో బైడెన్ కాలంలో ఓవర్ యాక్షన్ చేసేటువంటి రాడికల్స్ కు తెక్క కుదిరినట్టు అయిపోయింది. ప్రస్తుతం ఇలాంటి వాళ్ళ కోసం అమెరికా పోలీసులు అయితే జల్లిడు పడతారు. అర్థమవుతుంది నాయన. మన దేశంలో కూడా చాలా మంది ఉన్నారు. మామూలుగా అయితే కొంతమంది ఉంటారు ఏదే మనకి ఇరువలానే తిరుగుతూ ఉంటారు. మామూలుగా అదిరా ఇదిరా అంట, అది మామ ఇది మామ అంట, అదన్నా ఇదన్నా అంట, అది బాబాయ్ ఇది బాబాయ్ అంట, మన చుట్టూనే తిరుగుతా డ్రామాలు చేస్తూ ఉంటారు. లోపలంతా విషయమే, పైకి ఏంటంటే నటిస్తారు. అర్థమవుతుందా? నిమురు కప్పిన నిప్పు మాదిరి ఉంటారు. అవసరమో ఆ సందర్భం వచ్చిందనుకో ఆ ముసుగులు తొలగించారు. వీడు ఒక మత పిచ్చిగాడు అయిపోతాడు, వీడు ఒక జాంబీ అయిపోతాడు, వీడు ఒక జిహాదీ అయిపోతాడు. అర్థమవుతుందా? ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు, మనతో స్నేహం చేస్తూనే ఉంటారు. ఆన్లైన్లో ఇవి సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెట్టిన దానికి బేభత్సంగా వ్యతిరేకంగా కామెంట్లు పెడతా ఉంటారు. హిందూ వ్యతిరేక కామెంట్లు, దేశ వ్యతిరేక కామెంట్లు. అదేవిధంగా మనం పాకిస్తాన్ తిట్టా కూడా వీళ్ళకి ఒప్పదు. ఎందుకంటే ఇంకా వాళ్ళది ఏమన్నా రక్తం ఏమైనా కొనసాగి ఉంటుందో పారి ఉంటుందో ఏమో మరి నాకు తెలియదు. కానీ పాకిస్తాన్ వాళ్ళు తిట్టా కూడా వీళ్ళకి ఒప్పదు. ఇట్లాంటి చాలానే ఉంటాయి. నువ్వు పాలస్తీనా వాళ్ళన్నా, గాజా వాళ్ళన్నా, లేకపోతే ఇంకోనన్నా అసలు వాళ్ళ జోలికి పోతే నువ్వు యాడున్నా కానీ అసలు వాళ్ళు తట్టుకోలేరు, ఇంకా నిలబడరు. ఏలా నీ మీద ఇంకా ఉగ్రరూపమే అట్టుంటుంది. అంత మాత్రం మన మీద జరుగుతున్న దాడుల గురించి లేకపోతే మనం కోల్పోతున్నటువంటి హక్కుల గురించి మనం మాట్లాడినాం అనుకో బొస్సెత్తరు, గమ్మున సైలెంట్గా చూసి నవ్వుకుంటా ఉంటారు. భలే ఉండదు మజారాయ్ బై మజారాయ్ అని చెప్పేసి నవ్వుకుంటారు. అర్థమవుతుందా? తెలుసుకోవాలా. మన దేశంలో కూడా ఇలాంటి కఠినమైన మార్పులు చర్యలు అయితే తీసుకురావాలి. అప్పుడే మన దేశం కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా ప్రశాంతంగా ఉంటుంది. అవునా కదా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నా మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే మీరందరూ నేను చూస్తున్న కొన్ని స్వామి కామెంట్లు ఇష్ట ప్రకారం పెడతారు, బండ బూతులు పెట్టి పెడతారు. నేను ఏదైనా మాట్లాడితే నువ్వు బూతులు మాట్లాడుతున్నావు అంటున్నారు. ఇంకేం చేసేది? నేనేమన్నా ఆయన ఆ పీత మాదిరి నేనే అంత గొప్ప కాదు కదా, ఒక శంపకు ఏదో కొడితే ఏదో ఇంకో శంప మీద కొట్టమని చెప్పి శంప చూపించేదానికి ఇంకేం చేసేది? వాళ్ళు అమ్మారు బండ బూతులు తిడతా ఉంటే గమ్మును కూర్చోండేదానికి. సరే ఆడికి ఆడబెట్టి ఉండాలని చెప్పేసి చాలా వరకు కంట్రోల్ చేసుకుంటున్నాను నేను కూడా. అవునా? ఎక్కడా కూడా నాకు తెలిసినంత వరకు నేనైతే లిమిట్స్ క్రాస్ చేయలేదు. ఎందుకంటే మా ఆడబిడ్డలు అంతా ఉంటారు, వాళ్ళు చూస్తూ ఉంటారు. చూడు బా ఏంది మా అన్న మా తమ్ముడు ఏంది మరి మాట్లాడతాడని చెప్పేసి వాళ్ళు బాధపడతారని చెప్పేసి నేను అందుకే నేను ఏమి పెద్దగా ఆ లిమిట్స్ క్రాస్ చేసి నేను కూడా మాట్లాడను. నేను చెప్పబోయేది ఏంటంటే ఇలాంటి గాలి ముండా కొడుకులంతా కామెంట్లు చేస్తామంటే మీకేం కామెంట్ చేసేదానికి తొక్కాలంటే ఇంకోటి చూస్తూ ఉంటా. ఒరే వాళ్ళు ఈ మరి కామెంట్ చేస్తారే, మన వాళ్ళు ఎవరన్నా దానికి రిప్లై ఇచ్చారేమని. పాపం ఏం పట్టించుకోరు, గాలి కూలేస్తారు. దానికి ఏమైనా ఉంటే రిప్లై నువ్వే ఇచ్చుకోవాలని చెప్పేసి ఆ భారం కూడా నా నెత్తినే వేసేస్తారు. సరే పడతాలే ఏముండదు, కానీ మీరు మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.